నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం నేను వి రామచంద్ర రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సారథ్యంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చెందుతుందని టీడీపీ నాయకులు బొల్లెద్దుల రామకృష్ణ అబ్బాస్ తారానాథ్ అన్నారు। ఈ మేరకు 12వ వార్డు పరిధిలో ఆ వార్డు నాయకుడు తారానాథ్ ఆధ్వర్యంలో మంత్రిగా టీజీ భరత్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు। రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ధి శాఖ మంత్రిగా టీజీ భరత్ ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో నగరంలోని 12వ వార్డు పరిధిలోని బాపూజీ నగర్లో ఉన్న కోదండరామస్వామి ఆలయం వద్ద స్థానిక టీడీపీ నాయకుడు తారానాథ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా మంత్రిగా తమ నేత టీజీ భరత్ ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు। ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొల్లెద్దుల రామకృష్ణ అబ్బాస్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు। అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రిగా తమ నాయకుడు టీజీ భరత్ ప్రమాణ స్వీకారం చేయటం తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు। రాష్ట్ర మంత్రిగా టీజీ భరత్ నియామకం జరగటంతో కర్నూలు నియోజకవర్గం మరింత అభివృద్ధి జరిగేందుకు అవకాశం ఏర్పడిందని వివరించారు। మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని వారు తెలియజేశారు। రాష్ట్ర మంత్రివర్గంలో తమ నాయకులు టీజీ భరత్కు అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు। చంద్రబాబు నాయుడు గారు అయితే లోకేష్ గారు అయితే ఆలోచించి పరిశ్రమలకు ఈయనైతేనే సరిపోతాడని పరిశ్రమలు వాణిజ్యము ఆర్థిక వృద్ధి కాబట్టి ఈయనైతే సరిపోతాడని చెప్పి ఈయనకు ఏర్పాటు చేయడం జరిగింది। ఖచ్చితంగా సార్ అయితే అంతకు మించి డెవలప్మెంట్ చేస్తాడు। కర్నూలుని కాదు ఆంధ్రప్రదేశ్ కర్నూలు డెవలప్మెంట్ చేస్తున్నాడు। కానీ ఈరోజు దేవుని దేవలన ఆయన కర్నూలునే కాదు ఆంధ్రప్రదేశ్ని కూడా గుజరాత్ లెవెల్ నేను అభివృద్ధి చేస్తానని చెప్పినాడు। కాబట్టి ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా అదృష్టవంతులు। ముఖ్యంగా యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా నేను ఇప్పిస్తానని కూడా ఆయన మాట ఇచ్చినాడు। కాబట్టి ఆయన చెప్తే ఖచ్చితంగా చేస్తాడు। ఖచ్చితంగా టీజీ భరత్ సార్ గారు అయితే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ అయితే ఏమైతే చేస్తామన్నారో అంతకు మించి కర్నూలుని కానీ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం। పరిశ్రమ శాఖ మంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా కర్నూలును అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నారు। మనమంతా కూడా చేయాల్సిందేమంటే అతనికి అండగా ఉండి ఏ క్షణంలో మన సపోర్ట్ కావాల్సినా కూడా అతను సగం రాత్రి పిలిచినా కూడా మనపై ఆయన పక్కన నిలబడి అతనికి మన మద్దతు కనుక తెలియజేస్తే అతను మనందరికీ కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు। కాబట్టి మనమంతా కూడా అండగా ఉందాము। మన కర్నూలుకి భరత్ గారి యొక్క సహాయ సహకారాలు పొందాలని చెప్పేసి కోరుకుంటూ కుటుంబానికి ఉన్న గౌరవాన్ని పెంచినారు చంద్రబాబు నాయుడు గారు। కాబట్టి ఆ చనువుతో ఖచ్చితంగా టీజీ భరత్ గారు ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధి కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఖచ్చితంగా పాటుపడతారని చెప్పి ఆశిస్తూ ఈ సందర్భంగా ప్రత్యేకించి టీజీ కుటుంబానికి టీజీ భరత్ గారికి టీజీ వెంకటేశ్వర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేపట్టిన తారానాథ్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకున్నాడు। మన కర్నూలులో టీజీ భరత్ గారు ఎమ్మెల్యేగా గెలిచినాడు। మంచి మెజార్టీతో 20,000 మెజార్టీతో సార్ గెలిచినాడు। అలాగే ఆయన ఒక మంచి పదవి ఈరోజు మన మంత్రిగా పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా చంద్రబాబు నాయుడు ఆయనకు మంచి పదవి ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము। అలాగే మేము ఈరోజు ఆ ఆనందంతో మేము ప్రజలకు ఈరోజు అన్నదానం చేస్తున్నాము। యువ నాయకులు టీజీ భరత్ గారు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి తెచ్చుకోవడంలో సందర్భంగా మా తారకనాథ్ గారు 12వ వార్డులో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది। అదేవిధంగా మన కర్నూలులో దాదాపు 30,000 ఉద్యోగాలు నేను కర్నూలు జిల్లాకి తెప్పిస్తానని స్వతహాగా చెప్పడం జరిగింది। మేము ఆశిస్తూ ఉన్నాం, రాబోయే దినాల్లో అభివృద్ధి చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం। శ్రీ భరత్ గారికి మంత్రి పదవి వచ్చిన సందర్భంగా మేమందరం సంబరాలు చేసుకుంటున్నాము। దాంట్లో అన్నదాన కార్యక్రమం అది ఒక మా పేరుకు మాత్రమే, ఇది ఒక సంబరము। భరత్ గారికి మంత్రి పదవి రావడము మన కర్నూలు జిల్లాకు అలాగే ఆంధ్రప్రదేశ్కు కూడా అదృష్టము। కర్నూలు ఇప్పుడు డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఆయన ఎట్లయితే కర్నూలు డెవలప్మెంట్ చేయాలనుకున్నారో ఆ ప్రకారంగా చేయడానికి ఆస్కారం ఉంది। కాబట్టి మా తరఫు నుంచి భరత్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ వృత్తి నిర్వహణలో నిరంతరం తీరిక లేకుండా గడిపే జర్నలిస్టులు తమ ఆరోగ్యంపై కూడా దృష్టి నిలపాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు। ఈ మేరకు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం ఆవరణలో జర్నలిస్టులకు ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరంలో ఆయన పాల్గొన్నారు।
కర్నూలు నగరంలోని కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఉన్న సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు నగరూరు రాఘవేంద్ర, జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరంను శాంతిరామ్ హాస్పిటల్, కేవీ సుబ్బారెడ్డి కళాశాలల సిబ్బంది, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి జయమ్మ, డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డిలు మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరూ జర్నలిస్టుల పట్ల వినయ విధేయత కనపరచాలని కోరారు. వారికి సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు తమ వంతుగా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కేజీ గంగాధర్ రెడ్డి, అక్కా హాస్పిటల్ డాక్టర్ మనోజ్, శాంతిరామ్ హాస్పిటల్ డాక్టర్స్ దిలీప్, లక్ష్మీ మాన్య, జర్నలిస్టులు మధుసూదన్ రెడ్డి, శ్రీనివాసులు, చెన్నయ్య, రమేష్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. పవిత్ర బక్రీద్ పర్వదినాన్ని నగరంలోని ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న పాత ఈద్గా వద్ద, సంతోష్ నగర్ లో ఉన్న కొత్త ఈద్గా వద్ద వారు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. కర్నూలు నగరంలో పవిత్ర బక్రీద్ పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బక్రీద్ పర్వదినం నేపథ్యంలో నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న పాత ఈద్గాతో పాటు సంతోష్ నగర్లోని కొత్త ఈద్గా వద్ద ముస్లిం సోదరులు పవిత్ర ప్రార్థనలను నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు భారీగా తరలివచ్చి సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు అవసరమైన చర్యలు తీసుకున్నారు. ముస్లిం సోదరులు పరస్పరం బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ అర్షద్ మాట్లాడుతూ ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువు తీరిందని, మంత్రులుగా పలువురు ప్రమాణ స్వీకారం చేశారని, అల్లా ఆశీస్సులతో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు అలాగే కర్నూలు నియోజకవర్గ ప్రజలకందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. కొత్త ప్రభుత్వం వచ్చింది, మంత్రులుగా అందరూ ప్రమాణ స్వీకారం చేశారు. అల్లా కృప వల్ల, అల్లా దయ వల్ల రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలనేసి మేము కర్నూలు నియోజకవర్గం తరపున, జనసేన పార్టీ తరపున కోరుకుంటూ అందరికీ, రాష్ట్ర ప్రజలకందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జర్నలిజంలో నైతిక విలువలను పాటిస్తూ ఈనాడు ఈటీవీ ఛానల్ను ఈనాడు గ్రూపు సంస్థల అధినేత దివంగత రామోజీరావు నిర్వహించిన తీరు అందరికీ ఆదర్శప్రాయమని పలువురు జర్నలిస్టులు అన్నారు. ఈ మేరకు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఉన్న జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం ఆవరణలో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు బద్దల్ లక్ష్మీనారాయణ, విజయ్, వీడియో జర్నలిస్టులు సురేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ తరం యువతకు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు జీవితం ఆదర్శప్రాయమని తెలియజేశారు. ఒక సాధారణ వ్యక్తి స్థాయి నుంచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్థాయికి రామోజీరావు ఎదిగారని ప్రశంసించారు. రామోజీరావు భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన ఆశయాలు మన మధ్య ఉన్నాయని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు. ముఖ్యంగా జర్నలిజంతో నైతిక విలువలు పాటిస్తూ ఈనాడు పత్రిక, ఈటీవీ ఛానల్ను ఆయన నిర్వహించిన తీరు అందరికీ ఆదర్శప్రాయమని తెలియజేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరారు. అక్షర దిగ్గజం ఈనాడు ఈటీవీ గ్రూప్స్ చైర్మన్ మన మధ్యలో లేరని చెప్పి మనం చాలా బాధాకరము. ఆయన సుదీర్ఘ పోరాటంలో 87 సంవత్సరాలుగా ఆయన నిరంతరం శ్రమిస్తూ చివరి దాకా కూడా జర్నలిజం ఏంటన్నటువంటి ఒక విలువలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అలాంటి సంస్థలో మాకి మొట్టమొదట మా ప్రస్థానం ఈటీవీ నుండి నేను ఎంటర్ అయ్యాను. సో ఈటీవీలో ఉంటూనే నేను న్యాయవాద వృత్తిలో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత లా కోర్స్ కంప్లీట్ అయింది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను అడ్వకేట్గా కొనసాగుతున్నాను. ఆ యొక్క విలువలు ఖచ్చితంగా ఈనాడు ఈటీవీలో ఒక్కసారైనా మనం చేస్తే జర్నలిజం యొక్క విలువలు ఏంటనేది మనం తెలుసుకోవచ్చు. విలువలు పాటిస్తూ ఆయన యొక్క కొనసాగించాడు. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అడ్వకేట్ కొనసాగుతున్నాను కాబట్టి జర్నలిస్టు కుటుంబాలకి నేను బతికున్నంత కాలము ఫ్రీ సర్వీస్ ఇస్తాను. అలాగే జర్నలిస్టులకు కూడా ఏదైనా సమస్య వస్తే కూడా, లేకుంటే కొంతమంది పత్రికలు కొనసాగిస్తుంటారు, ఛానల్స్ కొనసాగిస్తుంటారు, అలాంటి వాళ్ళకు కూడా ఫ్రీ లీగల్ అడ్వైజర్గా నేను చేస్తాను, సర్వీస్ చేస్తాను. అదేవిధంగా ఏదైనా
జర్నలిస్టులకు ఏదైనా జరిగినా కూడా నా వంతుగా నేను సహకరిస్తాను. నేను ఒక పత్రికను కూడా కొనసాగిస్తూ ఉన్నాను. సో ఆయన యొక్క జ్ఞాపకార్థంగా ఆయన యొక్క విలువల్ని మనం పాటిస్తూ ఆయన మనిషికి దూరం అయ్యాడు తప్ప మనసులకు దూరం కాలేదని చెప్తా ఉన్నాను. ఫిజికల్గా మాత్రమే దూరమైనాడు. కాబట్టి ఆయన మీద ఉన్న అభిమానంతో నేను ఒక న్యాయవాదిగా ఈరోజు నివాళులు అర్పిస్తూ ఉన్నాను. కర్నూలు నగరంలోని ఫోటో వీడియోగ్రాఫర్లకు రుణాలు మంజూరు చేయడం ద్వారా ఏపీజీబీ జిల్లా పరిషత్ బ్రాంచ్ మేనేజర్ అందించిన సహకారం మరవలేదని కల్లూరు ఫోటో మరియు వీడియోగ్రాఫర్ల సంఘం అధ్యక్షుడు ఎస్కే భాష అన్నారు. ఈ సందర్భంగా ఏపీజీబీ జిల్లా పరిషత్ బ్రాంచ్ మేనేజర్ బదిలీ అయిన సందర్భంగా ఆమెను ఘనంగా సత్కరించారు. నగరంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ జిల్లా పరిషత్ శాఖ బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తూ బదిలీ అయిన బ్రాంచ్ మేనేజర్ను కర్నూలు ఫోటో వీడియోగ్రాఫర్లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కల్లూరు ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్కే భాష తదితరులు మాట్లాడుతూ కర్నూలు నగరంలోని ఫోటో వీడియోగ్రాఫర్లకు ఏపీజీబీ జిల్లా పరిషత్ బ్రాంచ్ మేనేజర్ అందించిన సహకారం మరువలేనిదని చెప్పారు. దాదాపు 1.5 కోటి రూపాయల రుణాలను వీడియో ఫోటోగ్రాఫర్లకు మంజూరు చేయడం ద్వారా వారి జీవనోపాధిని మెరుగుపరిచారని చెప్పారు. అలాంటి బ్రాంచ్ మేనేజర్ బదిలీపై వెళ్లటం బాధాకరమైనప్పటికీ ఉద్యోగులకు బదిలీలు సాధారణమని వివరించారు. ఆమె బదిలీ అయిన బ్రాంచ్లో మరింత సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు. అనంతరం బదిలీ అయిన ఏపీజీబీ బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తాను తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడం ద్వారా బ్యాంకును నిలబెట్టడంతో పాటు తాము నిలబడాలని సూచించారు. ఫోటో వీడియోగ్రాఫర్లు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తే మరింత మందికి రుణాలను చెల్లిస్తామని వివరించారు. గత 3 సంవత్సరాలుగా మాకు ఆంధ్రప్రగతి జిల్లా పరిషత్లో ఉన్న బ్యాంక్ మేనేజర్ గారు 3 సంవత్సరాల నుంచి మాకు ఫోటో వీడియోగ్రాఫర్ మా ఉన్నతికి పాటుపడి మాకు దాదాపు 1.5 కోటి రూపాయలు ఆమె మాకు శాంక్షన్ చేపించి మాకు సాయం చేసినందుకు మేడం గారికి మేము ఎంతో కృతజ్ఞత భావంతో ఉన్నాము. ఇంకా మేడం గారు ట్రాన్స్ఫర్ అయినందుకు మేము మేడం గారికి అభినందించినాము. మేడం గారు ఇంకా ఉన్నత పదవులు అలంకరించి ఇంకా ఎంతోమందికి సహాయ సహకారం అందించాలని మా కల్లూరు ఫోటో వీడియోగ్రాఫర్ల తరఫున మేడంకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేను జాయిన్ అయిన దగ్గర నుంచి ఈ బ్రాంచ్లో చాలామందికి లోన్స్ ఇవ్వడం జరిగిందండి. ఎవరైతే ఇంకా ఎదగాలి జీవితంలో అనుకున్నారో వాళ్ళందరికీ మనం సహాయం చేశాము. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ తరఫున మన దగ్గర నుంచి లోన్స్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఫోటోగ్రాఫర్ యూనియన్ వాళ్ళకి ఒకటే, తీసుకున్న లోన్స్ మీరు సక్రమంగా పే చేయండి. పే చేస్తే ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా సరే మీకు మళ్ళీ ఇంకా సహాయం చేస్తారే తప్ప మీకు వెనక్కి లాగడం అనేది ఉండదు. నా దగ్గర నుంచి ఒకటే మీకు సూచన ఏంటంటే టైంకి కట్టుకోండి, బ్యాంక్ నిలబెట్టండి, మీరు నిలబడండి. తమ కస్టమర్ల కోసం షోరూంలో ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లను ఏర్పాటు చేసినట్లు ప్రముఖ బంగారు వజ్రాభరణాల షోరూం జోయలుకాస్ మేనేజర్ లింగేష్ తెలిపారు. ఈ మేరకు షోరూంలో జరిగిన కార్యక్రమంలో కస్టమర్ల సమక్షంలో డిస్కౌంట్ బ్రోచర్లను ఆవిష్కరించారు. జోయలుకాస్ బంగారు నగల షోరూంలో కస్టమర్ల కోసం ప్రత్యేక డిస్కౌంట్లు ఏర్పాటు చేసినట్లు కర్నూలు షోరూం మేనేజర్ లింగేష్ తెలిపారు. అన్ని బంగారు ఆభరణాలపై మేకింగ్ ఛార్జీలపై డిస్కౌంట్ ఉండటంతో షోరూంలో కస్టమర్లతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి రెగ్యులర్ కస్టమర్లతో డిస్కౌంట్ బ్రోచర్ను ఆవిష్కరించారు. అన్ని ఆభరణాలపై జూన్ 14వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు మేకింగ్ ఛార్జీలపై 50% డిస్కౌంట్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో షోరూం మేనేజర్ లింగేష్, రాజశేఖర్ రెడ్డి, కస్టమర్లు డాక్టర్ మహబూబ్ బాషా, రాధా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జోయలుకాస్లో 50% ఆఫర్ సేల్ ఉండడం వల్ల మేము జోయలుకాస్కు రావడం జరిగింది. ఈ ఆఫర్ దాదాపు 1 నెల వరకు ఉంటుందని విన్నాము. ఈ జోయలుకాస్ వన్ ఆఫ్ ది రిలయబుల్ బ్రాండ్ త్రూఅవుట్ ద వరల్డ్. మన కర్నూలులో ఈ జోయలుకాస్ షాప్లో చాలా మంచి ఆభరణాలు మంచి డిజైన్స్తో అవైలబుల్ ఉన్నాయి. మేము కూడా ఆ కొనే ఉద్దేశంతోనే ఈరోజు రావడం జరిగింది. సో వీఆర్ వెరీ హ్యాపీ to visit Jewelcas. We observed different varieties of ornaments with different designs. ikkada diamond, next rubies, plain ఆభరణాలు, గోల్డ్ ఆభరణాలు కూడా దొరుకుతున్నాయి. ఇది చెప్పడానికి నేను ఇక్కడ వన్ ఆఫ్ ది కస్టమర్ కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది 11 కంట్రీస్లో 160 షోరూమ్స్ ఉన్నాయి. ఈ జోయలుకాస్ సర్వీసెస్ చాలా బాగుంటుంది.
అన్ని ఇండియాలో అయితే 96 షోరూమ్స్ ఉన్నాయి. ఈ జాయ్లుకాస్ వాళ్ళు 50% ఆఫ్ పెట్టారు. అది చాలా మంచి ఆఫరు, అందరూ యూటిలైజ్ చేసుకోవాలి. గ్లిటరింగ్ గోల్డ్, డైమండ్స్, వెరైటీస్ ఆఫ్ జ్యువెలరీస్, ఇక్కడ ఇంక్రెడిబుల్ జ్యువెలరీ దొరుకుతుంది. మాకు నేను రెగ్యులర్ కస్టమర్ని. అనంతపూర్లో కానీ కర్నూలులో కానీ ఎక్కడైనా బాగుంటుంది. నేను అక్కడంతా పర్చేస్ చేశాను. నిజంగా చాలా మంచి ఆఫర్ ఇచ్చింది. జూన్ 14th టు జూలై 14th వరకు ఈ ఆఫర్ ఉంది. అందరూ యూటిలైజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అన్ని ప్లాట్ అంటే అన్ని ఐటమ్ పైన ఒక చిన్న ముక్కరాయి కొన్నా, వడ్డానం కొన్నా కానీ, డైమండ్ కొన్నా, వెండి కొన్నా, ఏ ఐటమ్ కొన్నా కూడా 50% ఆఫర్ ఉంది. ఇంకా ఎన్ని జ్యువెలరీస్లో ఈ ఆఫర్ ఉంటుంది. ఈ ఆఫర్ మనకి జూన్ 14 నుంచి జూలై 14 వరకు ఉంటుంది. ఈ ఆఫర్ని సామాన్య ప్రజలందరికీ ఉపయోగించుకొని సద్వినియోగపరచుకోవాలని అందరికీ కోరుకుంటున్నాను. కర్నూలు ప్రజలకి అందరికీ నమస్కారం అండి. మన జోయాలుకాస్లో జూన్ 14 నుంచి ఆఫర్ స్టార్ట్ అయింది. యాక్చువల్ మీకు అందరికీ తెలిసినట్టే, ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ రేట్ ఎక్కువ. ఇప్పుడు కంపెనీ సైడ్ ఉంది జోయాలుకాస్ తరపు నుంచి కస్టమర్స్ని అందరికీ ఒక బెనిఫిట్ అలాగే చేయడానికి కోసం 50% మేకింగ్ ఛార్జ్ పైన ప్రతి ఐటెం పైన డిస్కౌంట్ ఉన్నాము. జూలై 14th వరకు ఉన్నాము. మీరు అందరూ ఇది ఇప్పుడు ఉపయోగం చేయాలి అని కోరుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్. భగవద్గీతను విన్నా, పారాయణం చేసిన సకల శుభాలు కలుగుతాయని గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ అన్నారు. ఈ మేరకు నగరంలోని గీతా ప్రచార ధామంలో ఏకాదశిని పురస్కరించుకొని సంపూర్ణ భగవద్గీత పారాయణ యజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని సంకల్బాగ్లో ఉన్న గీతా ప్రచార ధామంలో సంపూర్ణ భగవద్గీత పారాయణ యజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి నెల 2 ఏకాదశులను పురస్కరించుకుని గీతా ప్రచార సంఘం ఆధ్వర్యంలో సంపూర్ణ భగవద్గీత పారాయణ యజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు నిర్వహించిన సంపూర్ణ భగవద్గీత పారాయణ యజ్ఞంలో భక్తులు పాల్గొని గీతా పారాయణాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ, కార్యదర్శి మహాబలేష్, ఇల్లూరు రమణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గీతా ప్రచార సంఘం అధ్యక్షులు డివి రమణ మాట్లాడుతూ భగవద్గీతను పారాయణం చేసినా, విన్నా సకల శుభాలు కలుగుతాయని చెప్పారు. భగవద్గీతను విజయవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లటమే లక్ష్యంగా గీతా ప్రచార సంఘాన్ని 35 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసి కృషి చేస్తున్నామని వివరించారు. ఇందులో భాగంగానే ప్రతి నెల 2 ఏకాదశుల సందర్భంగా సంపూర్ణ భగవద్గీత పారాయణ యజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలు శ్రీకృష్ణ భగవానుని కృపకు పాత్రులు కావాలని కోరారు. గీతా ప్రచారం కర్నూలు మా సంఘం తరఫున భగవద్గీత ప్రచారం చేయడమే ఉద్దేశంగా పెట్టుకున్నాము. భగవద్గీత ప్రచారంలో ఒక భాగంగా మేము ప్రతి ఏకాదశికి, శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశికి సంపూర్ణ భగవద్గీత పారాయణాన్ని ఎంతో భవ్యంగా చేస్తున్నాము. ఆ కార్యక్రమానికి అందరూ భక్తులందరూ రావాలని కోరుతూ ఇది ఒక సంవత్సరంగా చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మేము ప్రతి ఏకాదశి రోజున పారాయణంతో పాటు స్వాములను, మంచి ఆధ్యాత్మిక స్వాములను పిలిపించాము. ఈ రోజు కళ్ళే వేణుగోపాల శర్మ గారు వచ్చి ఈ కణలో పాల్గొని వారి యొక్క అమూల్య సలహాను కూడా భగవద్గీత గురించి కూడా విషయం చెప్తారు. ఇదే విధంగా మేము ప్రతి ఏకాదశి రోజు పారాయణం అనంతరము ఒక భక్తులతో కానీ ఆధ్యాత్మిక విషయాలతో వాటితో మేము భగవద్గీత యొక్క ఇంపార్టెన్స్ దాన్ని గుర్తు చేస్తున్నాము. కాబట్టి భక్తులందరూ, భగవద్గీత భక్తులందరూ కార్యక్రమం ప్రతి ఏకాదశికి వచ్చి పాల్గొని శ్రీకృష్ణ పరమాత్మకు కావాలని కోరుతున్నాము. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ శ్రీమతి సమంతకమణి అన్నారు. ఈ మేరకు ఒలింపిక్ డేను పురస్కరించుకుని నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఏర్పాటు చేసిన టైక్వాండో పోటీలను ఆమె ప్రారంభించారు. కర్నూలు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఒలింపిక్ డే సందర్భంగా టైక్వాండో పోటీలను అవుట్డోర్ స్టేడియంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సమంతకమణి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుండి క్రీడల్లో రాణించాలని కోరారు. టైక్వాండో నేర్చుకోవటం వల్ల శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం చెందుతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, సునీల్, న్యాయవాది శ్రీధర్, యుఆర్బి ఫౌండేషన్ అధ్యక్షులు ఉట్ల రమేష్ బాబు, డిఎస్డిఓ భూపతి, క్రెడాయ్ అధ్యక్షుడు సాయిరామ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బ్రజేష్ సింగ్, మాస్టర్లు సతీష్ కుమార్, వీరేష్ బాబు, వెంకట తిమ్మారెడ్డి, శివ, పరమేష్, రాంబాబు,
సుందర్ రాజు, చంద్రశేఖర్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అది ఉండడం వల్ల దాంట్లో ఆ ఉల్లాసం వల్ల మనకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి జ్ఞాపక శక్తి పెరిగి విద్యలలో కూడా మంచిగా రాణిస్తారు. మరి ఇలా ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి ఆరోగ్యము, సెల్ఫ్ డిఫెన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి తప్పకుండా విద్యార్థులు ఈ సెల్లులు అవన్నీ మానుకొని ప్రతి ఒక్కరూ క్రీడలను అవలంబించాలని నేను కోరుకుంటున్నాను. ఈ కాలం పిల్లలు సమయం దొరికితే చాలు సెల్లులు ముందు పెట్టుకుని వస్తారు. దానివల్ల ఏమైతుంది, మీకు కంటి చూపు తగ్గుతుంది, తర్వాత మీ దృష్టి అంతా వేరే దానికి దారితీస్తుంది. కాబట్టి అలాంటి మరి సెల్లులు చూడడం మానేయండి. చూడచ్చు, ఒక అర్ధగంట అలా చూడాలి. కానీ 24 గంటలు సెల్లులు చూడడం అనేది చాలా మీకు ఆరోగ్యకరమైనది కూడా కాదు. ఈ క్రీడలలో ఏ క్రీడ ఎంచుకున్నా కానీ ఆ క్రీడలలో మంచి గెలుపును సాధించాలని, రేపు 22వ తేదీ అందరూ కప్పులు అందుకోవాలని కోరుకుంటున్నాను. మీరు సాధించినటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ మీరు ఉద్యోగాలలో చేరడానికి మీ లైఫ్లో ఎంతో సహకరిస్తాయి, ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి మీరు స్పోర్ట్స్లో ప్రతి ఒక్కరూ మంచి టాలెంట్ని ఉపయోగించి మీరందరూ విజయం సాధించాలి. అలాగే మిమ్మల్ని ఇంతగా తీర్చిదిద్దుతున్నటువంటి కోచెస్ సతీష్ గారు, వివేక్ గారు, ఇంకా మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మీరందరినీ ఇంత నీతిగా తీర్చిదిద్ది మీరు స్పోర్ట్స్లో ముందుకు రావాలని చెప్పి మీకు ప్రతిరోజు శిక్షణ ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళందరూ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వచ్చిన పెద్దలందరూ కూడా మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. అందరి ఆశీర్వాదంతో మీరందరూ రేపు జరగబోయే టైక్వాండో పోటీలలో మంచి విజయం సాధించి ముందుకు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నా సైడ్ నుంచి కూడా పిల్లలు మీకు స్పోర్ట్స్ పరంగా ఎటువంటి అవకాశం ఉన్నా మనం ఏమైనా చేయగలిగినా ఖచ్చితంగా కోచెస్ ద్వారా మీకు చేయగలుగుతామని చెప్పి తెలియజేస్తున్నాను. దీనివల్ల మనకు కాబట్టి ప్రోత్సహించాల్సిందే, నేర్చుకోవాల్సిందే, మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనము దాన్ని నేర్చుకోవడంలో తప్పు లేదు. అలాగే మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి భాగమైనటువంటి క్రీడలు కూడా చాలా ఉన్నాయి. వాటిని కూడా ప్రోత్సహిస్తే బాగుంటుందని వారు చాలా చక్కగా చెప్పారు. కాబట్టి మనము దాన్ని అందరం కూడా ఆమోదించాల్సినటువంటి విషయమే. మనకి ఎవరికి పరిచయం ఉన్నటువంటిగా వాళ్ళు అందరూ కూడా క్రీడా ప్రాంగణ సంస్థల్లో కానీ ఇప్పుడు మనకు టీజీ భరత్ గారు ప్రస్తుతం ముఖ్య మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. వారి ద్వారా కానీ అటువంటి క్రీడలు ఏమైనా మన జిల్లాలో క్రీడా ప్రాంగణ సంస్థలో ఏమైనా ఏర్పాటు చేయడానికి అవకాశం ఏమైనా ఉంటే మనం కూడా ఎవరికి వాళ్ళు మనం ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేద్దామనేసి నేను ఆశిస్తున్నాను. అందరూ కూడా దాన్ని కూడా సహకరిస్తే బాగుంటుంది. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.